నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. ముంబై సినీ నటి కాదంబరి జత్వానీ అంశంపై మొదటిసారి కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల స్పందించారు. ఇక ముఖ్యంగా ఆవిడ ఎవరైతే సహాయం చేశారో ఐఏఎస్ ఐపీఎస్లు వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి తెలియకుండానే చేశారా అంటూ కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. మరి దీంట్లో జగన్మోహన్ రెడ్డి ప్రమేయం ఉంది అంటూనే ఆవిడ మాట్లాడినట్టుగా కూడా మనకు అర్థమవుతోంది. మరి స్వయంగా ఆయన చెల్లెలే ఆయనపై ఆరోపణలు చేయడాన్ని ఎలా చూడొచ్చు? మరి దీని గురించి మరిన్ని వివరాలు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల జత్వానీ కేసులో మొదటిసారి స్పందించడం అయితే జరిగింది. అంటే ఇన్ని రోజులు ఆవిడ మౌనంగా ఉంది అంటే ఆవిడ కూడా ముందుగా మాట్లాడడం ఎందుకు, మనం కూడా కొంత ఎంక్వైరీ చేసుకున్న తర్వాత కొన్ని సాక్ష్యాలతో అలాగే కొంత రుజువులతో ముందుకొద్దామన్న ఉద్దేశంతోనే ఇప్పుడు స్పందించినట్టుగా కూడా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆవిడ క్లియర్గా మాట్లాడడం జరిగింది. జగన్ అనుమతి లేకుండా ఐఏఎస్ ఐపీఎస్లో ఒక స్టెప్ తీసుకోవడానికి ఉండదు. ఆవిడ చెప్పింది 100% వాస్తవం. కానీ అధికార పక్షం చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదు కాబట్టి స్వయాన ఆయన చెల్లెలే ఈరోజు చెప్పడం జరిగింది. మరి ఇప్పుడైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మక తప్పదంటారా? ఐఏఎస్ ఐపీఎస్ల పాత్ర దీంట్లో ఉండే అవకాశం 100% ఉందని మనం అనుకోవచ్చా? మీరేం చెప్తారు? ఖచ్చితంగా ఇది అంటే ఈ కేసు గురించి పెద్దగా తర్జన భర్జన పడాల్సిన అవసరం కూడా లేదు. అందరూ నమ్ముతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు, నేషనల్ లెవెల్లో కూడా ఈ విషయం మీద చాలా చర్చ జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఎంత కిరాతకంగా ప్రవర్తిస్తాడు అనే అంశము మొత్తం జాతీయ స్థాయిలో, జాతీయ మీడియాలో కూడా చర్చ జరుగుతున్నది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఒక అమ్మాయిని తీసుకొచ్చి బాంబే వెళ్ళి అక్కడి నుంచి తీసుకొచ్చి ఆ అమ్మాయిని చిత్రహింసలు పాలు చేసి అమ్మాయికి అసలు జీవితంలో ఇంతటి ఇబ్బంది వస్తుందా, ఇంతటి కష్టం వస్తుందా అనే రీతిలో తీసుకొచ్చి పోలీసులు రకరకాలుగా హింసించటం. పోలీసులు అంటే మామూలుగా ఏదో ఎస్ఐ సిఐ స్థాయి వ్యక్తులు కాదు. డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్, అసలు విజయవాడ పోలీస్ కమిషనరు, ఇంకా ఈ విధంగా టాప్ పోలీసులు అందరూ ఇందులో కేసులో ఇన్వాల్వ్ అయ్యారు. అంటే ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు? జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా, జగన్మోహన్ రెడ్డి చెప్పకుండా ఇంతమంది ఈ కేసులో ఇన్వాల్వ్ అవుతారా? కేవలం చాలామంది ఏమనుకుంటున్నారంటే సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పి చేయించాడు అనుకుంటున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి క్లియర్ కట్గా చెప్పాడు, ఈ కేసుతో నాకు సంబంధం లేదు అని. అంటే అర్థమేంటి? సజ్జల రామకృష్ణారెడ్డి ఈ కేసు నుంచి పక్కకి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అంటే డైరెక్ట్గా జగనే ఇన్వాల్వ్ అయ్యాడా? డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి డీజీపీతో, అప్పటి డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డితో చెప్పాడా? డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులకి చెప్పి ఇదంతా చేయించాడా? డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి ఆ కాంతిరాణా టాటాకి, విశాల్ గున్నీకి చెప్పి చేయించాడా? ఎందుకు అంటే సజ్జల రామకృష్ణారెడ్డి మెల్లిగా తప్పుకుంటున్నాడు. నా మీద వార్తలు రాసిన వాళ్ళ మీద కేసేస్తానంటున్నాడు. నా పేరు అనవసరంగా బయటికి తీసుకొస్తున్నారు అని చెప్తూ ఉన్నాడు. అంటే అర్థమేంటి? సజ్జల రామకృష్ణారెడ్డి తప్పుకుంటున్నాడు. మరి చేయించింది ఎవరు? ఇప్పుడు చేయించింది ఎవరు అన్న దానికి ఇప్పుడు షర్మిల సమాధానం చెప్పినట్టుగా మనం భావించాలి. షర్మిల ఏం చెప్పింది? అసలు జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఇదంతా ఎట్లా జరుగుతుంది అని అడుగుతున్నది. వాస్తవమే కదా. జగన్మోహన్ రెడ్డి పోలీసుల్ని ఎట్లా వాడుకున్నాడో మనందరికీ తెలిసిందే. ఈ ఎవడైతే ఈ కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి ఉన్నాడో, ఇతను మామూలుగా ఏదో వైసీపీ ఒక మామూలు చోటా మోటా నాయకుడు కాదు. ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అవన్నీ చేసే C&F ఏజెన్సీస్ ఇవన్నీ మానిటర్ చేసే పెద్ద వ్యక్తి ఇతను. అంటే ఆర్థికంగా బాగా బలవంతుడు, జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడు. ఈ కుక్కల విద్యాసాగర్ మామూలు ఏదో వైసీపీ నాయకుడు అయి ఉంటే జగన్మోహన్ రెడ్డి ఇంతలా ఇన్వాల్వ్ ఎందుకు అవుతాడు? జగన్మోహన్ రెడ్డికి, ఇతనికి, కుక్కల విద్యాసాగర్కి వ్యాపార లావాదేవీలు కూడా ఉండి ఉంటాయి. వీళ్ళందరూ కూడా ఒక బిజినెస్ మాఫియాని ఏదన్నా నడుపుతున్నారా? అందువల్ల జగన్మోహన్ రెడ్డి ఈ కుక్కల విద్యాసాగర్ కోసం ఇంతమంది పోలీస్ ఆఫీసర్లని బాంబే పంపించి
ఒక ఆడకూతుర్ని ఇంత హింస పెట్టించాడా అనేది ఇప్పుడు ప్రధానమైన అంశంగా మారి కూర్చుంది. ఈ రోజున విజయవాడకి వరదలు రావటం వల్ల ఈ ఈ కేసు ఎవరైతే బాంబే హీరోయిన్ ఉందో ఈ కేసు కొంత వెనకబడ్డట్టుగా కనిపిస్తున్నది. కానీ ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా దీన్ని చాలా సీరియస్గానే తీసుకున్నారు. దీన్ని వదలటం లేదు. దీన్ని ఎందుకు వదలటం లేదు? ఆ బాంబే హీరోయిన్ వచ్చి విజయవాడ పోలీసుల దగ్గరకు వచ్చి మొరపెట్టుకుంది, నాకు అన్యాయం జరిగింది, నాకు జీవితం లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి, ఈ పోలీస్ ఆఫీసర్లు అందరూ కూడా నా వెంట పడ్డారు, నన్ను అభ్యంతరకర రీతిలో ఫోటోలు తీశారు, వీడియోలు తీశారు, నన్ను బ్లాక్మెయిల్ చేశారు అని అమ్మాయి చెప్పటం అంటే, నిజంగా అమ్మాయి మాట్లాడుతూ ఉంటే అమ్మాయి గొంతులో భయం ప్రస్ఫుటంగా కనపడుతూ ఉన్నది. అంటే ఎంత ట్రామాలోకి వెళ్ళిపోయింది. ఒక ఆడపిల్ల అంటే స్వేచ్ఛగా తను కోరుకున్న ఫీల్డ్లోకి వచ్చి ఇంత రాణిస్తున్న ఆ అమ్మాయి ఏదో మామూలు అమ్మాయి కాదు. అమ్మాయి షీజ్ అ డాక్టర్, మెడికల్ ప్రొఫెషన్లో ఉండాల్సిన డాక్టరు తన ప్యాషన్ తోటి సినిమా ఫీల్డ్లోకి వస్తే, తల్లిదండ్రి బ్యాక్గ్రౌండ్ కూడా చాలా సిస్టమేటిక్గా పెరిగిన నేపథ్యం ఉంది, సిస్టమేటిక్గా ఉన్న కుటుంబం అది. అటువంటి కుటుంబాన్ని ఈ రోజున రోడ్డు మీదకి తీసుకొచ్చి రోడ్డు మీద నిలబెట్టి అసలు వాళ్ళు భయకంపితులైపోతున్నారు. అమ్మాయి చెప్తున్నది, అమ్మాయి ఏడుస్తున్నది, వల్ల ఏడుస్తున్నది. నేను నా సిబ్లింగ్స్ కూడా, నా పేరెంట్స్, నేను నా సిబ్లింగ్స్, మేమెవ్వరం కూడా బతకలేని పరిస్థితి తీసుకొచ్చారు ఆంధ్ర పోలీసులని చెప్తున్నది. అంటే ఆంధ్ర పోలీసులు ఎంత టార్చర్ పెట్టారు. అక్కడ పెట్టి ఒక ఫాల్స్ కేసు పెట్టి ఈ అమ్మాయి ఈ కుక్కల విద్యాసాగర్కి సంబంధించిన ఒక 5 ఎకరాలు ఆక్యుపై చేస్తున్నదని చెప్పి, ఆక్యుపై చేసిందని చెప్పి, దానికి ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించిందని చెప్పి ఇన్ని దొంగ కేసులు పెట్టి ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇంత హింసించటం అనేది, ఇది అసలు జాతీయ మానవ హక్కుల సంఘం కూడా దీన్ని సుమోటోగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ ఘటన జరిగిన తర్వాత కొన్నాళ్ళు కుక్కల విద్యాసాగర్ అజ్ఞాతంలోకి వెళ్ళారు అని విన్నాము. ఆ తర్వాత ఆన్లైన్లో ఒక మీడియా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఆయన చెప్పడం జరిగింది. అంటే ఈ నటే కాదు, నటి వాళ్ళ మదర్ కూడా ఫ్రాడ్ చేస్తుంది, ఇద్దరు కలిసే చేస్తున్నారని కూడా కొన్ని ఆరోపణలు అయితే చేయడం జరిగింది. సో ఇప్పుడు మీరు చెప్తున్నట్టు, ఇప్పుడు షర్మిల గారు అన్నట్టు కూడా ఇవన్నీ రుజువు అయితే ఆయనపై కూడా సీరియస్ యాక్షన్ తీసుకునే అతనే కదా మెయిన్ పర్సన్. ఫోర్జరీ డాక్యుమెంట్లు అతను ఫోర్జరీ చేసి, అతను ఫోర్జరీ డాక్యుమెంట్లు తీసుకొచ్చి ఆ అమ్మాయి ఫోర్జరీ డాక్యుమెంట్లు ఇచ్చిందని అబద్ధం చెప్పాడు. అసలు మెయిన్ కల్ప్రిట్ జగన్మోహన్ రెడ్డి. ఆ మెయిన్ కల్ప్రిట్ ఎందుకు మెయిన్ కల్ప్రిట్? ఈ తప్పుడు కేసులు పెట్టిన వ్యక్తిని సపోర్ట్ చేయటానికి జగన్మోహన్ రెడ్డి ఈ నాటకం అంతా ఆడాడు. అంటే అమ్మాయి ఎవరికైతే సేల్ చేసిందో ఆ సేల్ చేయబడ్డ వ్యక్తి కూడా వచ్చి నాకు అసలు ఎలాంటి సంబంధం లేదని చెప్తున్నాడు. అసలు ఇతను అన్ని ఫోర్జరీ డాక్యుమెంట్లు. ఫోర్జరీ డాక్యుమెంట్లతోటి ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తే ఈ పోలీసులు ఎవరి వైపు ఉండాలి? ఆ అమ్మాయిని సేవ్ చేయాలా? ఈ ఫోర్జరీ డాక్యుమెంట్లు పెట్టిన వ్యక్తిని సేవ్ చేయాలా? జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడాలా? అంటే ఎంత పోలీసు వ్యవస్థ ఎంత అధ్వాన్నంగా పనిచేసిందో మనకు అర్థమవుతున్నది. ఈ రోజున షర్మిల చెప్పిన మాటల్ని మనం కీన్గా అబ్జర్వ్ చేస్తే ఈ మొత్తం వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి వ్యాపార లావాదేవీలే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ఏ విషయానికి వచ్చినా పెద్దగా పట్టించుకోడు. కానీ తన సంపద విషయానికి కానీ తన వ్యాపార విషయాలకు కానీ అడ్డం వస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి వాళ్ళని అంతం చేసే వరకు నిద్రపోడు. అదే ఈ రోజున షర్మిల చెప్పింది. షర్మిల చెప్పిన మాటల్ని బట్టి చూస్తే జగన్మోహన్ రెడ్డి తన ఆదాయానికి గండి కొట్టేవాడిని కానీ, తన బిజినెస్లని అడ్డుకునేవాడిని కానీ, తన ఏదైనా సరే తన వ్యక్తిగత ప్రయోజనాలకి భంగకరంగా ప్రవర్తించే ఎవరిని కూడా, ఆడపిల్ల అయినా వదలడు, మగపిల్లాడైనా వదలడు, ఎవరిని వదలడు. వాళ్ళందరినీ టార్చర్ చేసైనా
తన వాటా తాను తీసుకుంటాడు తప్ప జగన్మోహన్ రెడ్డి మామూలుగా వదలడు. ఇది లేటెస్ట్గా ఎస్టాబ్లిష్ అయిన ఫ్యాక్ట్ ఇది. ఈ తాజా సంఘటనతోటి జగన్మోహన్ రెడ్డి ఎంత కిరాతకంగా ఆలోచిస్తాడో ఈ షర్మిల మాటలతోటి మనకు అర్థమవుతున్నది. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి.